మంత్రి గనక మొన్న ప్రపంచానికి ఒక అబద్ధం చెప్పాడు. వాడికి ఒక ఆశ కూడా ఉండొచ్చు. ఏమని? సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్యన ఒప్పందం జరిగింది. రక్షణ ఒప్పందం ఒకళ్ళ మీద దాడి జరిగితే ఇంకొకళ్ళు జోక్యం చేసుకోవాలని. అందులో భాగంగా భారత్ మా మీదకి వచ్చినా సరే సౌదీ అరేబియా యుద్ధానికి వస్తుంది. సౌదీ అరేబియా మాట చెప్పలా. అక్కడ అసలు విషయం ఏంటి? హౌతీ తీవ్రవాదులు సౌదీ అరేబియాలోకి చొరబడి దాన్ని చెడగొట్టాలనుకుంటున్నారు. లైక్ మొన్న ఇజ్రాయెల్లో చొరబడి అక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ మీద దాడి చేసినట్టుగా ఇప్పుడు సౌదీ అరేబియాలో మ్యూజిక్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఇవన్నీ తమ మతానికి విరుద్ధం, తమ మతాచారాలకు విరుద్ధమని భావించే మూర్ఖులైనటువంటి వాళ్ళే హౌతీ తీవ్రవాదులు. ఇప్పుడు యెమెన్ అనేటువంటిది హౌతీ తీవ్రవాదుల యొక్క స్వర్గం. అక్కడ ఉందా ఇట్లాంటివన్నీ? ఉండవు. అక్కడ మ్యూజిక్ నిషేధం, అట్లాగే ఆటలో నిషేధం, పాటలో నిషేధం, మహిళల మీదన నిషేధాలు ఉంటాయి. ఇక్కడ మహిళలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు సౌదీ అరేబియా. కాబట్టి దాన్ని నాశనం చేసేయాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. దాన్ని దెబ్బతీయడం కోసం పాకిస్తాన్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి సైన్యం ఒక 25,000 మంది సౌదీ అరేబియాలో కూర్చుని సౌదీ అరేబియా తరపున హౌతీ తీవ్రవాదులు ఇది వీళ్ళ మీదకి రాబోతున్నటువంటి తీవ్రవాదుల మీద యుద్ధం చేస్తారు. అందులో భాగంగా తొలి బ్యాచ్ ఇప్పుడు సౌదీ అరేబియాకి చేరింది. 1000 మంది పాకిస్తానీ సైనికులు ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే హౌతీల స్థావరాల వైపుకి జిజాన్ ప్రాంతం వైపుకి తరలించబడ్డారు. టోటల్గా వీళ్ళకి 25,000 మందికి గాను ఒక్కొక్కరికి 3,000 రియాల్స్ నెలకిస్తారట. నెలకి 3,500 రూపాయలు, 500 రియాల్స్. అంటే దాదాపుగా 1,50,000 ఏమవుతుంది అనుకుంటా మన లెక్క ప్రకారం. ఇది అసలు వ్యవహారం. అక్కడ విషయం ఏంటంటే పాకిస్తాన్ సైన్యం ఇంకొక ఆశ పెట్టుకుని ఉండొచ్చు. ఇట్లా చేసినప్పుడు రేపు పొద్దున ఎప్పుడన్నా మళ్ళీ తీవ్రవాద చర్య కనుక భారతదేశం మీద చేయిస్తే అప్పుడు సౌదీ అరేబియా అడ్డుపడదు. క్రిందటిసారి సౌదీ అరేబియా ఆపింది. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంలో పాకిస్తాన్ మీద దాడి భారతదేశం చేశాక పాకిస్తాన్ని కాపాడింది సౌదీ అరేబియా. ఇక చాలు సత్యారాళ్ళు ఇంకెక్కువ చేయొద్దని. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయేమో అన్నటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ ఇప్పుడు తన సైన్యాన్ని పంపించి సహాయం చేస్తున్నానని నటిస్తోంది. అసలు విషయం అక్కడ ఏదైతే వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టడం, అదేదో భారత్ మీద యుద్ధానికి ఇద్దరం గెలుస్తున్నాం అన్నటువంటి బిల్డప్ ఇచ్చిందనమాట.